రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. అయ్యప్ప కొలువుదీరిన శబరి కొండ మీదకి మహిళలను ఎందుకు నిషేధిస్తున్నారు, ఎందుకు రానివ్వడం లేదు అనేది ఇప్పుడు దేశంలో జరుగుతున్న పెద్ద చర్చ. సుప్రీంకోర్టులో జరుగుతున్న ఈ కేసు విచారణ, సుప్రీంకోర్టు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రావెంకోర్ దేవస్థానానికి, అయ్యప్ప దేవస్థానం బోర్డుకి ఇచ్చిన నోటీసుల ఆధారంగా దీన్ని ఎందుకు నిషేధిస్తున్నారు వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు ప్రశ్నించింది. దీని మీద దేశంలో రకరకాల స్పందనలు వస్తున్నాయి. దాదాపు ఇప్పుడున్న జనరేషన్స్కి తెలిసిన దాని ప్రకారం 1500 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం అక్కడ నడుస్తుంది. మహిళలు ఎవరైతే యవ్వనంలో ఉంటారో మహిళలు అక్కడికి రాకూడదు అనే ఒక సాంప్రదాయం అక్కడ ఉంది. మహిళ అనే ఇది ఒకటి హిందూ దీంట్లో ఉంది కాబట్టి మహిళలు రాకూడదు, చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ రావచ్చు అనే ఒక సాంప్రదాయం శబరిమల మీద నడుస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో కేసు వేశాయి. మహిళల్ని నిషేధించడం అంటే స్వేచ్ఛను నిషేధించడమే, రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను హరించడమే అనేది ఈ సంస్థలు చేసిన ఆర్గ్యుమెంట్. కోర్టు రాజ్యాంగం ప్రకారం నోటీసులు జారీ చేసింది. ఇది ఎంతవరకు నిలబడుతుంది, ఎందుకు ఈ రకమైన వివాదాలు హిందూ దేవాలయాల చుట్టూనే తిరుగుతున్నాయి? మిగతా దేవాలయాలు, మిగతా మతాల్లో కూడా చాలా రకాల సంప్రదాయాలు ఉన్నాయి. మిగతా మతాల్లో కూడా, మిగతా ప్రార్థనా మందిరాల్లో కూడా చాలా రకాల నిషేధాలు ఉన్నాయి. కొంతమందిని రానివ్వరు, కొంతమంది వచ్చినా బయటనే ఉంచడం కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. కొంతమంది ముఖాలు కూడా కనపడనివ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కొన్ని మతాల్లో. సో వీటి విషయంలో ఎందుకు జోక్యం ఎవరూ చేసుకోరు? హిందూ మతం చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయి, హిందూ మందిరాల చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయనే దీని మీద మనం డిబేట్ నెంబర్ 2లో చూస్తున్నాం. ప్రముఖ అడ్వకేట్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు గారు, అలాగే ఆధ్యాత్మికవేత్త, అన్నమయ్య సంకీర్తన చేసే కొండవీటి జ్యోతిర్మయ్య గారు అండ్ జయ వింధ్యాల గారు, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ మనతో కంటిన్యూ అవుతున్నారు. ముందుగా జ్యోతిర్మయ్య గారు, మీ స్పందన ఏంటి సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసు మీద? అసలు దీనికంటే మునుపు ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాలి నాన్న. ఏమనంటే మొట్టమొదటి నుంచి అయ్యప్ప దర్శనార్థం మన దేశం బ్రిటిషర్స్ వాళ్ళ చెరలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఒక రూల్ని ఏర్పాటు చేశారు. అక్కడ స్త్రీలను చెరపట్టడం ఇవన్నీ చేయటం మూల అప్పటి మన గవర్నమెంట్ అంతా కూడా ఒక తీర్మానం తీసుకున్నారు. ఏమని? స్త్రీలు రాకుండా ఉంటే ఇక్కడ కొంత భద్రత బాగుంటుంది అని. ఎప్పటిది స్టోరీ? మనకు స్వతంత్రం వచ్చే దానికంటే ముందు బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో దాన్ని వాళ్ళు ఇప్పటికీ తూచా తప్పకుండా ఆచరించడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు మనం కొంచెం అవకాశం తీసుకుని చిన్నపిల్లలు, తర్వాత 50 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి స్త్రీలకు అవకాశం ఇచ్చి దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు నాలాంటి వాళ్ళు కూడా ఎన్నో అయ్యప్ప పడి పూజలకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడేమి అంతే లేదు. ఎందుకని లేదు అని అంటే ఈ స్వాములందరూ కూడా, అంటే ఎవరైతే మాలధారణ చేస్తారో వాళ్ళందరూ సాధకులు మాత్రమే, సిద్ధులు కాదుగా. ఇప్పుడు స్త్రీలందరూ వస్తారు, వాళ్ళకు మనసు చెదరవచ్చు, లేకపోతే స్త్రీల పట్ల చెడుగా ప్రవర్తన చేయవచ్చు, చెప్పలేము ఎట్లా ఉంటుందో. అందుకని దీనంతటి రీత్యా కేరళ ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి కోర్టు వారు ఏం చేశారు, ఇలా మనం ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకుందాం అని స్త్రీలను, వయసు ఎక్కువైన వాళ్ళు, చిన్నపిల్లల్ని అట్లా తీసుకురావటం జరిగింది. దీని పట్ల మనం ప్రత్యేకమైనటువంటి వివక్ష అని చెప్పడానికి వీల్లేదు. అది కొంచెం మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఊరికే అర్థం అవుతుంది. కానీ అంటే ఇక్కడ మీరే ఒక మాట అన్నారు, చాలా పడి పూజలకి నేను వెళ్ళాను, చాలా మంది వెళ్తూ ఉంటాము, చాలా మంది ఉన్నారు, వెళ్తూ ఉంటారు. నేను కూడా చూశాను, చాలా మంది వస్తూ ఉంటారు. అలా పడి పూజలకు వెళ్ళినప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి ఏంటి అభ్యంతరం? అలా కాదు. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి దారి ఒక 40 కిలోమీటర్లు నడవాలంటే స్థితి నడవగలదా? కష్టం నడవటానికి. పరమాత్మ అవి కూడా క్యాలిక్యులేట్ చేస్తాడు తప్పకుండా. నడవటానికి కష్టం, వాళ్ళని ఆ పైకి ఎక్కించు. ఇప్పుడంటే కొంచెం వరకు నడవటానికి సాధ్యమైంది, అప్పుడు అంత లేదుగా. ఇప్పుడు మీరు అంటున్నట్లుగా ఏమో కొద్ది రోజుల్లో కొంత వెసులుబాటు ఇచ్చి స్త్రీలను కూడా రండి అని ఆహ్వానించవచ్చేమో, దాందే ఉంది. దానికోసం మనం పోరాటం చేయాల్సిన అవసరమే ఉంది. కొద్ది రోజులు పోతే ట్రావెల్ పోరాటం చేస్తేనే ఇంత రెసిస్టెన్స్ వస్తుంటే పోరాటం చేయకుండా ఆహ్వానిస్తారని అఫ్ కోర్స్ స్వాగతిస్తే ఓకే. మనం ఇక్కడ జయ గారు, సుప్రీంకోర్టు నోటీసులు మనం ఎలా చూడొచ్చు? దీన్ని మహిళల పట్ల ట్రావెంకోర్ దేవస్థానం చేస్తున్న వివక్షగా చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఒక హిందూ సాంప్రదాయంగా చూడాల్సిన అవసరం లేదా? దీంట్లో హిందూ సాంప్రదాయంలో రకరకాల, నాట్ ఓన్లీ హిందూ,
చాలా రకాల మతాలు, చాలా రకాల సాంప్రదాయాలు, ఆనవాయితీలు, కొన్ని బాధాకరమైన నిషేధాలు కొన్ని ఉంటూ ఉంటాయి. దాన్ని నేను నిన్న మొన్న ఒకటి ఇంటర్నెట్లో ఒక న్యూస్ చూసా. ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక దేశంలో వాళ్ళకు అంటే మ్యాట్రిమోనియల్ అలవెన్సెస్ కానీ లీవ్ కానీ ఇవ్వటానికి గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నది అనేది ఒక దేశానికి సంబంధించిన న్యూస్. తర్వాత నేనేంటంటే ఈ రోజు వరకు కూడా ఆడవాళ్ళ పట్ల ఎవరో ఇస్తే తీసుకుంటున్నారు. అది గ్రేట్గా సంబరాలు కూడా చేసుకుంటున్నాం. ఉమెన్ 8th మార్చ్ అని లేకుంటే 10th డిసెంబర్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. అయితే హ్యూమన్ బీయింగ్ అనేది ఫస్ట్ కోర్టు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను డైరెక్ట్గా కోర్టుకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా. మహిళ పట్ల నీకున్నటువంటి అవగాహన ఏంటి? అసలు మహిళ అంటే ఏమనుకుంటున్నావు? దానికి నువ్వు ఇటు పోవచ్చు, అటు పోవచ్చు, ఈ వయసు వాళ్ళు పోవచ్చు, ఆ వయసు వాళ్ళు పోవచ్చు, అసలు మేము ఎందుకు పోకూడదు అనే ఒక చర్చ అనేది సొసైటీలో ఎందుకు వస్తుంది? అసలు మహిళ పట్ల ఉన్నటువంటి అవగాహన ఏంటి? మహిళ గురించి ఏమనుకుంటున్నారు? మహిళకు పురుషునికి తేడా ఏంటి అనేది ఫస్ట్ కోర్టు డిసైడ్ చేయాలి. ఈరోజు నోటీస్ ఇచ్చి కాబట్టి దాన్ని వెల్కమ్ చేయాలి, చాలా గొప్పగా ఇచ్చింది నోటీసు, ఇవన్నీ చెప్పొచ్చు. కానీ ఈరోజు మేము అంటే మానసిక విప్లవం అనేది కోర్టు కూడా రావాల్సిన అవసరం ఉంది. అసలు నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు డైరెక్ట్నే ఇవ్వచ్చు జడ్జిమెంట్. దానికి కోర్టు ఈ మన మేడం గారు చెప్తున్నారు, అదే కోర్టు అభిప్రాయం వినిపిస్తుంది. ఇది గవర్నమెంట్ కూడా ఎస్. అయితే అంటే మహిళ పట్ల ప్రభుత్వానికి కానీ న్యాయ వ్యవస్థకు కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో, ఆర్గనైజేషన్స్ అనొచ్చు, మత పెద్దలు అనొచ్చు. అంటే ఇంకోటి ఏంటంటే హిందూ మతంలో రిఫార్మ్స్ చాలా ఉన్నాయి. రిఫార్మ్స్ డే బై డే వస్తున్నాయి. ఇక్కడ వస్తున్నటువంటి మార్పులు అనేది మిగతా మతాల్లో రావటం లేదు. కాబట్టి ఆ మతంలో కుల వివక్షత కానీ, స్త్రీ పట్ల డిస్క్రిమినేషన్ కానీ ఇంకా అదే విధంగా ఉండడానికి కారణము, తర్వాత 4 5 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అనే కారణాలు, ఇవన్నీ కారణడానికి కారణం ఏంటంటే రిఫార్మ్స్ అనేది ఇక్కడ జరిగినట్టు ఇదిగా అందులో జరగటం లేదు. జరగకపోవడం చేత అక్కడ ఉన్నటువంటి భావజాలం అనేది మిగతా మతాల మీద కూడా పడుతున్నాయి. ఒక క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నప్పుడు క్రిస్టియన్లో స్త్రీనే కష్టాలకన్నిటికీ మూలం అనేది బైబిల్ చెప్తుంది. అంటే ఈ రకమైనటువంటి ఒక ట్రెండ్ అనేది మతంలో ఉన్నప్పుడు ఆ మతాన్ని ఏదైతే ప్రచారం చేస్తూ పోతూ ఉంటారో ఆ మతం యొక్క ప్రభావం మిగతా మతాల మీద పడుతుంది. కాబట్టి ఈ రోజు కోర్టు కానీ లేక ప్రభుత్వాలు కానీ మహిళ అంటే ఏమనుకుంటున్నారు డైరెక్ట్ మేము అడుగుతున్నాం, నువ్వు చెప్పు. రాజ్యాంగాన్ని ఫాలో అవుతావా లేక నీ ఓన్ సిస్టమ్, ఓన్ మైండ్ సెట్ ఫాలో అవుతావా? మీరు అనేది అంటే ఈ నోటీస్ డైరెక్ట్ జడ్జిమెంట్ అనే ఒక జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వవు అనేది మీ క్వశ్చన్. రఘునందన్ గారు, ఇక్కడ ఒక వారి ప్రశ్నలోనే సమాధానం కనబడుతుంది. ఎందుకు ఇవ్వలేరు అని అంటే, మన న్యాయస్థానాలలో ఒక మాట చెప్తారు, లేదా ఉరిదీసే ముందు ముద్దాయిని కూడా ఒక మాట అడుగుతారు, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా అని. సోదరు అడ్వకేటే కాబట్టి అది తెలవాల్సింది ఏంటంటే, వాదన వినకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి టెంపుల్ కానీ ఎందుకు ఏ సందర్భం లోపల బ్యాన్ చేసినారు, బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏందనేది అక్కడ పైన బెంచ్ మీద కూర్చున్నటువంటి పెద్ద మనుషులకు తెలియదు. కాబట్టి ఎవరో ఒకరు వచ్చి వివరణ వాదన వినిపించాలి. కాబట్టి మీరు వచ్చి ఇవ్వండి సమాధానం అని చెప్తున్నారు. వారు రేజ్ చేసిన పాయింట్ ఎక్కడ పనికి వస్తుందంటే, జయ వింధ్యాల గారు రేజ్ చేసిన పాయింట్ సుప్రీంకోర్టు బెంచ్ మీద ఎంతమంది మహిళా జడ్జిలు ఉన్నారనేది అడగడానికి పనికి వచ్చేటువంటి ప్రశ్న అది. మీ పక్కన అసలు మహిళా జడ్జిలు మీరు ప్రోత్సహించారు. జనాభాలో సగం అంటారు, దీంట్లో సగం అంటారు, ఆకాశంలో సగం అంటారు, మహిళా బిల్లు పాస్ కాదు, సుప్రీంకోర్టు స్పందించదు. మచ్చుకు 10 మంది మహిళా జడ్జీలు ఇప్పటిదాకా సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం లేదు, దాన్ని ప్రశ్నించారు. కొలీజియం వేస్తామంటే కొలీజియాన్ని ప్రశ్నిస్తారు. మమ్మల్ని మేమే నియమించుకుంటామంటాము. ఓ కనబడని దేవుళ్ళు ఎక్కడున్నారో తెలియని కనబడే దేవుళ్ళు మేమే అని చెప్పుకుంటారు. వీళ్ళు ప్రశ్నించేటువంటి ప్రశ్నలలో చాలా రకాలైనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళు వచ్చినటువంటి సందర్భాలు, వాళ్ళు పుట్టి పెరిగినటువంటి పరిస్థితులు, అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ని బట్టి, వాళ్ళ ముందు పెట్టినటువంటి కాయిదాలని బట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు తప్ప అంతకుమించి వాళ్ళ గొప్పగా ఏదో ఉంటుందని నేను అనుకోను. బీయింగ్ అన్ అడ్వకేట్గా మాకుండే ఎక్స్పీరియన్సెస్ అవి. కింది కోర్టు 18 ఏళ్ళు కష్టపడి శిక్ష ఇస్తుంది, పై కోర్టుకు పోతే 6 నెలలు కాకముందే అప్పీల్ అలో అవుతుంది. రైట్? ఎందుకు అలో అవుతుంది అంటే దానికి 100 కారణాలు చెప్తారు. అప్పీల్ ఈజ్ అలౌడ్ అంతే. నేను ఫీల్ అవుతున్నాను, నాకు ఆ న్యాయం హేతుబద్ధంగా అనిపించలేదు ఆ వాదన కాబట్టి, లేదా ఆ కేసు లోపల జస్టిఫికేషన్ లేదు కాబట్టి కొట్టేస్తున్నా అంటాం. జడ్జి రాసిన జడ్జిమెంట్ని ప్రశ్నించేటువంటి అధికారం మాకు ఉండదు. నీకు నచ్చకపోతే పైకోర్టుకు అప్పీల్కి వెళ్ళు, అంతకుమించి మేము వాడు చేయగలిగేది ఏమి ఉండదు అక్కడ. ఎందుకు 18 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి మీద ఒక కేసు పడితే ఎందుకు 18 సంవత్సరాలు ట్రై చేయలేదని ఆ మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ను, ఆ జిల్లా జడ్జిని అడగదు సుప్రీంకోర్టు. ఓకేనా?
18 సంవత్సరాలు ట్రయల్ నడపవచ్చు. ఆ లోపల ముద్దాయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కష్టపడి 18 సంవత్సరాలు నాలాంటి ఎవడో ఒక అడ్వకేట్ కష్టపడి ఒక రాజకీయ నాయకుడు తప్పు చేసిండు అని నిరూపిస్తే దాన్ని సవాల్ చేస్తే 9 నెలల్లో కొట్టేస్తారు. ఎందుకు 9 నెలల కొట్టుడు పోయింది? 2010లో పడ్డటువంటి అప్పీల్ ఎందుకు హైకోర్టులో డిస్మిస్ కాలేదు లేదా డిస్పోజ్ కాలేదు అని సుప్రీంకోర్టు అడగదు హైకోర్టు జడ్జిని. అదే హైకోర్టు జడ్జి మీద వెంకటకృష్ణ గారు 2010లో నాసంటోడు చిన్నోడు బక్కపల్స్టోడు వేసుకున్న అప్పీల్ అట్లే పెండింగ్ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వేసుకున్న జడ్జిమెంట్లు మాత్రం 2015లో శిక్ష పడితే 2015లోనే అప్పీల్ అలో అవుతుంది. అంటే ఇక్కడ మనం కోర్టులోనే అడగాలి సార్, కోర్టులోనే అడగాలి. మీరు మీ ఇంట్లోనే చెప్పిండ్రు ఎందుకు హిందూ దేవస్థానాల మీదనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయని చెప్పి. ఎందుకు బాబ్రీ మసీద్ కేసు రోజు ఇన్ని వారం రోజులలో సెటిల్ చేయరు? ఈ దేశ ప్రజలు కొట్టుకునేందుకు ఎందుకు అవకాశం ఇవ్వాలి కోర్టులు? ఎందుకు విచారణ చేయడంలో వరకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? ఏం పని చేస్తారు మీరు బెంచ్ మీద కూర్చొని? బాబ్రీ మసీద్ కంటే పెద్ద కేసు ఏముంది మీకు ఈ దేశం లోపల? ఈ దేశాన్ని 2 ముక్కలుగా చీల్చి దేశ ప్రజలందరూ దన్నుకొని రాజకీయాలు దాని చుట్టూ నడవడానికి ఏం పని చేస్తారు మీరు? ఎందుకు ఎక్స్పెడిషియస్ గా పిటిషన్ డిస్పోజ్ చేయరు? ఎప్పటి నుంచి నడుస్తుంది బాబ్రీ మసీద్ కేసు సుప్రీంకోర్టులో? రిక్రూట్ చేసుకోరు జడ్జిలు, మీరే రిక్రూట్ చేసుకొని వినండి పిటిషన్ అంటున్నా. అర్జెన్సీ ఉన్న పిటిషన్ ఎందుకు వినరు? రోజువారీ వినండి అంటున్నా. అంతకంటే గొప్పదేముంది ఈ దేశంలో? 125 కోట్ల జనాల మధ్య లోపల ఒక సిచ్చుపెడుతున్నటువంటి ఒక సమస్యను పరిష్కరించలేని మీరు ఆ కుర్చీల మీద కూర్చొని ఇదో నిర్ణయం అదో నిర్ణయం, నాకు దోషిందే నిర్ణయం, నేను చెప్పిందే నిర్ణయం అంటే వినడానికి ప్రజలు కూడా సిద్ధంగా. రైట్. జ్యోతిర్మయ్య గారు, మీరు అన్నమయ్య కీర్తనలు పాడతారు, చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనే వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీదకి లేని నిషేధం శబరి కొండ మీదకి ఎందుకు వస్తుంది? దీనికి ఏమన్నా లాజిక్ ఉందా? లాజిక్ కాదండి, ఇది ఒక పద్ధతికి సంబంధించింది. పురుషులు ఎవరైతే ఈ మాల ధరిస్తారో వాళ్లకు ఎక్కువ అట్రాక్షన్ దేని మీద ఉంటుంది? ఒక స్త్రీమూర్తి చూడంగానే ఒక అట్రాక్షన్, న్యాచురల్. దాన్ని జయించటానికే ఈ మాల ధరించేది. అసలు దాని కొరకే, అంటే ఇంద్రియ నిగ్రహము, మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులన్నింటినీ కూడా పారద్రోలడానికి దాని కొరకు ప్రత్యేకమైన సాధన ఇది. అలాంటప్పుడు గబాల్న వాళ్ళకి ఎక్కడైనా అట్రాక్షన్లో ఎక్కడైనా వాళ్ళ యొక్క సాధన పడిపోతుందేమో అనేటువంటి దృక్పథం, మీరు దృక్పథాన్ని గురించి అంటే యాటిట్యూడ్ని గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ సమాంతరం అట్లా కాదు. స్త్రీ పురుష భేదం ఎందుకు పెట్టుకున్నాం? మన సదుపాయం కోసం పెట్టుకున్నాం తప్ప, ఏమండి, ఆయనకేం స్త్రీ పురుష భేదం లేదు. కానీ ఇక్కడ మీరంటున్నట్లుగా ఏ కోర్ట్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందంటారో, ఇంకోటి ఏదో అంటున్నారో, ఇది పూర్తిగా ఆధ్యాత్మానికి సంబంధించింది. కోర్టులకో ఇంకొకటికో సంబంధించింది కాదు. వ్యక్తిగతమైన సాధన ద్వారా ఎవరైనా పుట్టిన ప్రతి జీవి కూడా ఎక్కడో చోట అతనికి ఒక మంచి మార్గం కనిపించాలి. దాని కొరకు భగవానుడే దిగి వచ్చాడు, ఏమండి. దాని ద్వారా ఒక మాలను ధరింపజేస్తున్నాడు, దాని ద్వారా ఒక సిస్టమ్ని, ఒక డిసిప్లిన్ని ఇస్తూ ఉన్నాడు ఈ మాల ద్వారా. దాని కొరకు అందరూ ఆరాటపడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు డిస్క్రిమినేషన్ అనేటువంటి మాటను మనం తీసుకురావటం ఎంత సబబు కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఒక మహిళగా మీరు ఇలా స్పందిస్తున్నారు, ఇంకో మహిళగా వారు అలా స్పందిస్తారు. ఇక్కడ ఇక జయ గారు ఏం జరుగుతుందంటే, ఒక మాట ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, రైట్, అంటే మహిళలు అయినంత మాత్రం అందరూ ఒకే రకంగా స్పందించాలని లేదు. ఎవరికి ఉండే భావజాలం, ఎవరికి ఉండే ప్రోగ్రెసివ్ థాట్స్, ఎవరికి ఉండే ఆధ్యాత్మిక భావనలు వారికి ఉంటాయి. ఇక్కడ అయ్యప్ప మాలధారణ అనేది 40 రోజులకు సంబంధించిన వ్యవహారం, 40 days. సో 40 రోజులకు కొంతమంది 40 రోజులు చేస్తారు, కొంతమంది 40 రోజులు పైబడి కూడా చేస్తారు, కొంతమంది 40 రోజుల తర్వాత బయలుదేరి శబరిమల వెళ్ళడం, పడి అక్కడ సంథింగ్ పడి పూజ నిర్వహించుకుని మళ్ళీ వెనక్కి ఇదంతా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ పీరియడ్ ఈ సైకిల్ అనేది 30 daysకి సంబంధించిన వ్యవహారం. సో మహిళలు మాల వేసుకుంటే 40 days ఉండే అవకాశం లేదు. అంటే ఉండకూడదా అంటే దాన్ని నేను చేయగలిగింది. దట్ ఈస్ హిందూ. ఒక మాట మేడం, ఒక మాట, అంటే ఉండకూడదా, ఎందుకు ఉండకూడదు, పీరియడ్లో కూడా ఎందుకు ఉండకూడదు అంటే, ఐఎమ్ సారీ, నాకు చర్చ మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకు కానీ కొన్ని ఇవి పెట్టుకున్నారు ఇక్కడ. ఈ హిందూ అనే ఒక ఈ సాంప్రదాయంలో కొన్ని పెట్టుకున్నారు, ఆచారాలు పెట్టుకున్నారు. మహిళలు ఇలా ఉండకూడదు. ఇంకా నయం, మనం గతంలో మన దగ్గరే చూసాం. మీరు ఇందాక ప్రెగ్నెన్సీలో ఉంటే లీవులు ఇస్తారట, అదంటే అని మీరు అన్నారు కదా. అనంతపురం జిల్లాలో ప్రెగ్నెంట్గా ఉన్న రోజులు ఊరు బయట పెట్టారట, బాలింతగా ఉన్న రోజులు, చాలా కాలం. ఇదేమి పెద్ద శతాబ్దాల నాటి వార్త కాదు నేను చెప్పేది. నాకు తెలిసి 10 ఏళ్ళ క్రితం నేను రిపోర్ట్ చేసిన వార్త ఇది.
సో ఈ సాంప్రదాయాల దీంట్లో ఉన్న మనం ఈ 40 days అనే దానికి మహిళల ఫిట్ కాదు కాబట్టి బహుశా ఈ సాంప్రదాయం వచ్చి ఉంటుంది. దాన్ని వైలేట్ చేద్దామా, దాన్ని ఆ బంధనాలు తెగ్గొడదామా, ఆ పీరియడ్ సైకిల్లో ఉన్నప్పుడు కూడా మనం కొండ మీద ఉండొచ్చు అని మనం డిమాండ్ చేయొచ్చు అంటే చేయొద్దని అనడంలే, చేద్దామా? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అయితే ఇక్కడ ఏంటంటే 2-3 విషయాలు గమనించాలి. మీరు కానీ లేకుంటే ఇప్పుడు వ్యూవర్స్ కానీ ఎవరైనా. లేకపోతే ఎవరైనా కానీ, సమాజం అభివృద్ధి అంటే ఏంటి? సభ్య సమాజం అందాం. సమాజం అభివృద్ధి అంటే ఏంటి ఫస్ట్. తర్వాత ప్రజావాద్యం. యాక్చువల్లీ ఈరోజు సుప్రీంకోర్టు ప్రజావాద్యం. అది ప్రజావాద్యం మీనింగ్ ఏంటంటే ఆర్టికల్ 32 కానీ ఆర్టికల్ 226 దీని కింద కానీ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం అంటే ఏదైతే డిజార్డర్, ఏదైతే వయలేషన్, ఏదైతే 10 మందికి నష్టం జరిగించే విషయం ఉంటే ఇట్లా జరుగుతుందని కోర్టుకు తెలియచేయటమే. మన గైడ్ చేయడమో కోర్టుకు, లేకుంటే మన యొక్క అభిప్రాయం చెప్పడమో కాదు. ఈ విధంగా జరుగుతుంది, మీరు ఇంటర్ఫియర్ అయ్యి దీన్ని సెటరైట్ చేయండి అనేది ప్రజావాద్యం యొక్క మీనింగ్. కాబట్టి సుప్రీంకోర్టు ఈరోజు నోటీసు ఇవ్వటము, లేకపోతే దాని మీద కౌంటర్, మళ్ళీ రిప్లై, తర్వాత ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ అనేది ప్రజావాద్యంలో ఉండదు. కమాండ్ చేస్తుంది సుప్రీం. అంటే కోర్టు అనేది ప్రజావాద్యంలో కమాండ్ చేస్తుంది, డిక్టేట్ చేస్తుంది, డైరెక్ట్ చేస్తుంది, లేకుంటే గైడ్ చేస్తుంది. ఈ రకమైనటువంటి ఒక సర్కమ్స్టాన్సెస్ ఇవి ఉంటాయి. అయితే ఈరోజు కోర్ట్స్ కూడా ఏంటంటే ప్రజావాద్యాల పట్ల ఒక బాధ్యతగా ఫీల్ కావటం లేదు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఒక ప్రజావాద్యం వేస్తే ముందు మీరు 50,000 డిపాజిట్ చేసి మీరు ప్రజావాద్యం వేయమని చెప్తుంది. అసలు ప్రజావాద్యం యొక్క మీనింగ్ అనేది ఎంతమంది జడ్జిలకు ఈరోజు ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జిలకు అవగాహన ఉంది? అసలు ప్రజావాద్యం పట్ల వాళ్ళకున్న అవగాహన ఏంటి? మీరు అడ్వకేట్స్కి ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? సమాజంలో ఉన్నటువంటి కామన్ సిటిజన్కి వస్తున్నటువంటి అంటే రెస్పెక్ట్ ఏంటి? అంటే ప్రజావాద్యం యొక్క రూపం అనేది ఈరోజు అంటే ఎప్పుడైతే ఒక రిక్రూట్మెంట్, ఒక జడ్జి వ్యవస్థలోకి రిక్రూట్ అవుతున్నటువంటి వ్యక్తుల యొక్క మైండ్ సెట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ కండిషన్స్ మీద అవుతుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నారంటే వీటి మీద కూడా అప్లై చేస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో మనం అంతటా మనమే తయారు చేసుకున్న ఒక వ్యవస్థలోనే ఇన్ని లోపాలు వెతికితే శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయంలో ఇంకెన్ని. దీన్ని ఏం చేయాలంటే మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం. ఆ రాజ్యాంగ పరిధిలోనే మన యొక్క ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఒక అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు, ఒక జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు దాని పరిధిలోనే ఆలోచన చేయాలి, దాని పరిధిలోనే అది ఫిట్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నది మన యొక్క వెస్టెడ్ ఇంట్రెస్టులు మొత్తాన్ని కూడా అందులో పెడుతున్నాం. ఈ రోజు ఎందుకు ఒక ప్రభుత్వము ఒక పార్టీ వాళ్ళు కూర్చున్నప్పుడు ఒకే విషయం మీద ఒక రకంగా జీవో రిలీజ్ చేస్తారు, ఇంకొక పార్టీ రూలింగ్లో వచ్చినప్పుడు ఎందుకు అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు తీసుకుని లీడ్ చేస్తున్నటువంటి ట్రెడిషన్స్, కల్చర్, క్యాస్ట్, రిలీజియన్, రేస్, ఇవన్నీ కూడా లీడ్ చేస్తున్నా కూడా వాటి మీద పడుతున్నాయి. కాబట్టి ఈరోజు సొసైటీ ఇంత డిజార్డర్డ్ ఉండడానికి కారణము మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క మైండ్ సెట్. అయితే ఈరోజు సమాజం అభివృద్ధి అనే దానికి మనం మీనింగ్ ఇచ్చినప్పుడు 40 days, 30 days, లేకపోతే 15 days, లేకుంటే 10 days అనే దానికి కూడా జవాబు దొరుకుతుంది. రైట్. రాఘవరెడ్డి గారు ఒక 25 సంవత్సరాల నుంచి శబరిమల వెళ్ళి వస్తున్నారు. గురుస్వామి వీరు వారు లైన్లో ఉన్నారు. రాఘవరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారమే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. నమస్కారం రాఘవరెడ్డి గారు. రాఘవరెడ్డి గారు, ఈ వివాదం మీరు ఫాలో అయ్యే ఉంటారు ఖచ్చితంగా. సుప్రీంకోర్టు ఈ అయ్యప్ప శబరిమల దేవస్థానం దానికి నోటీస్ ఇవ్వడము, ఎందుకు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, మహిళల పైన మీరు ఎందుకు నిషేధం విధించారు అనేది మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? దీన్ని మనం ఎందుకంటే మహిళలు చాలా రకాల నినాదాలు ఇస్తుంటాం మనం. అవనిలో సగం అంటాం, ఆకాశంలో సగం అంటాం, ఆహా అంటాం, ఓహో అంటాం. ఈ ఆహా ఓహోలు ఇక్కడ లేవు అనేది కోర్టు తప్పుపడుతున్న మాట. నిజానికి రాజ్యాంగం ప్రకారంగా కూడా ఈ నిషేధం చెల్లదు, నిషేధం ఉండకూడదు. కానీ సాంప్రదాయం ఏమో నిషేధం ఉండాలంటుంది 1500 సంవత్సరాల చరిత్ర. సో ఏమంటారు మీరు? ఇప్పుడు మీరు చెప్పే దాంట్లోనే 1500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వ్యవహారం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇది దైవ కార్యం, దేవుని విషయం కాబట్టి సరే వాళ్ళు యువ న్యాయవాదులు పోవడం అదంతా నేనైతే ఒక అయ్యప్ప భక్తునిగా ఇది దురదృష్టకరమైనటువంటి చర్చగానే నేను భావిస్తా. ఎందుకంటే ఇందులో ముఖ్యమైనటువంటి నియమాలు నిన్ననో మొత్తం రాలేదు. ఇప్పుడు నేను 30 సంవత్సరాల క్రితము మొట్టమొదటిసారి అయ్యప్ప దీక్ష తీసుకున్నాను. ఇప్పటికి 24 సంవత్సరాలు నిరాటకంగా నేను కొనసాగిస్తున్నా. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే బ్రహ్మచర్యం. ఉన్న నియమం. సరే వాళ్ళు రావాలన్నా వీళ్ళు పోవద్దు అనేది కాదు. ఇంకో చరిత్ర ఉంది.
ఇలా కొత్తగా దీన్ని ఏదో ఆడవాళ్ళని సపరేట్ చేసి ఇప్పుడు 24 సంవత్సరాల నుంచి నా భార్య ఆమె మంచిగా ఉన్నన్ని రోజులు అంటే ఆమె పనికొచ్చేటన్ని రోజులు ఆమెనే వంట చేసి పెట్టన్నా ఉమ్, నాకంటే ఎక్కువ దైవభక్తుడు. ఉమ్, ఈ రోజు కూడా నన్ను ప్రశ్నించలేదు, నేను ఎందుకు రావద్దు నేను రావద్దు అనే మాట ఎందుకు రావద్దు. ఆమె గ్రాడ్యుయేట్, ఆమె ఎప్పుడు అడగలే మిమ్మల్ని. ఈ రోజు వరకు ఉమ్, నేను దీక్ష తీసుకునే ముందు 10 రోజుల ముందు నుంచి నిష్ఠగా ఇల్లంతా శుభ్రంగా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఉమ్, దీన్ని చర్చగా పెట్టి కోర్టుకు పోయి ఏదో ఆ బోర్డుకు నోటీసులు పంపి దీన్ని ఇంత కిందికి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్, కొన్ని నియమాలని ఆ నియమాలను పాటించాలి. మేము నేల మీద పడుకోవడానికి ఒక నియమం, ఉమ్, చెప్పులు వేసుకోకపోవడానికి ఒక నియమం, ఉమ్, మేము కొండెక్కేటప్పుడు మాకు ఇబ్బంది కాకుండా ఉండడానికి కొన్ని కారణాలు, ఉమ్. ఈ వేరేటటువంటి అలవాట్లు అంటే ఉండకూడదు. ఇవి ఎట్లుంటాయంటే అన్నిటికంటే ముందు ఇప్పుడు ఒకటి మన రాఘవరెడ్డి గారు దయచేసి గారు, ఒక్క మాట బ్రహ్మచర్యం ఒక మీరు మాట. ఒక్కటి ఆలోచించి దీనికి మాలికాపురోత్తమ మీరు లైన్ లోకి వచ్చే ముందు నేనే చెప్పాను ఇది 40 రోజుల దీక్ష, మహిళలకు 30 డేస్ సైకిల్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఆ రోజులలో చేయకుండా ఉండడానికి 41 రోజు నియమం పెట్టిరు అనేది పొరపాటు. ఉహుం, అట్లంటే 45 సంవత్సరాలకే గర్భసంచి తీసేస్తారు. వాళ్ళు రావచ్చా? ఉమ్. 60 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత రావాలి, లేదా 10 సంవత్సరాల లోపల మరి రావాలి. ఎందుకు ఈ నియమం పెట్టారు చెప్పండి, పోనీ మీరు చెప్పండి. ఇప్పుడు సరే ఓకే రైట్ నో ఇప్పుడు ఇష్యూలోకి వెళ్దాం మనం. నేను ఇప్పటిదాకా అది అనుకున్నాను, అది కాదనమాట. మీరే అంటున్నారు అది కాదు అని. 25 ఏళ్ళు కదా మీరు గురుస్వామి, నియమ నిష్టలు మొత్తం తెలిసిన గురుస్వామి, మీరు ఎందుకు పెట్టారు ఇది? ఇది 100% ఆ, బ్రహ్మచర్యము. ఉమ్, ఆయన అయ్యప్ప అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఉమ్, 14 సంవత్సరాలకే ఉమ్. ఆమెకు మాలికాపురోత్తమ అనే అంటే బ్రహ్మచారులు పురుషులే ఉండాలా, మహిళలు ఉండకూడదా బ్రహ్మచారులు? నో విని కాదు, మీరు సమాధానం చెప్పండి. మీరు మీరు వేసిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పండి. చెప్పాలి, మీరు చెప్పాలి. ఇప్పుడు ఇంకోటి దయచేసి ఉమ్, ఇది కోర్టులకు పోయి ఇంకో దగ్గరికి పోయి కాదు. మీరు తిరుపతికి పోవాలనుకుంటే ఇప్పుడు అనుకుంటే రేపు పొద్దున పోతారు. అవును. కానీ అయ్యప్ప దీక్ష అట్లా కాదు, ఉమ్, చాలా కఠినమైంది. ఉమ్, ఇది తిరుపతికి పోవాలనుకుంటే ఇప్పుడు అనుకుంటే రేపు పొద్దున 4 గంటలకు వెళ్ళిపోతాం 10 మందిని తీసుకొని. ఉమ్, ఇక్కడ కూడా ఈ అయ్యప్ప దీక్షలు కూడా 11 రోజులను లేకపోతే 3 రోజులను ఇన్స్టెంట్ దీక్ష అని కూడా చేస్తున్నారు. ఆ, కానీ అది పొరపాటు. ఉమ్, 41వ రోజు ఏదైతే ఇరుముడి తీసుకుంటామో వాళ్ళు మాత్రమే పడిమెట్లు ఎక్కాలి. కొంతమంది దీక్ష తీసుకోకుండా కూడా వెళ్తున్నారు కదండి లాస్ట్ దీక్ష మినిట్ లో. తీసుకున్న పడిమెట్లు ఎక్కరు. ఆ, దీక్ష తీసుకోకుండా ఉన్నటువంటి సివిల్ సాములు పడిమెట్లు ఎక్కరు. వాళ్ళు నియమాలు లేవు, నిబంధనలు లేవు. వాళ్ళు వేరే రూట్ లో వస్తారు, దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు దయచేసి రాఘవరెడ్డి గారు మీరు కోఆపరేట్ చేయాల్సింది ఏంటంటే, మీరు చాలా గురుస్వామి కాబట్టి నేను మిమ్మల్ని లైన్లోకి తీసుకున్నా. ఒక రకమైన చర్చ నడుస్తూ ఉంది. ఎక్కువగా మా శబరికొండకు వెళుతున్న భక్తుల్లో మెజారిటీ తెలుగువారే ఉంటున్నారు. ఆ విషయం కూడా మీకు తెలుసు కదా, తెలుగువారే ఎక్కువ మంది ఉంటున్నారు. సో ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో కోర్టు నోటీసులు ఇచ్చింది. సరే బోర్డు ఎట్లాగూ ఇది సాంప్రదాయం కాబట్టి మేము అలో చేయట్లేదని వారు చెప్తారు. కోర్టు ఒకవేళ మహిళల్ని అలో చేయండి, ఇది రాజ్యాంగం చెబుతోంది, రాజ్యాంగంలో ఆర్టికల్ 15 ప్రకారం మహిళల్ని మహిళలే కాదు ఏ పౌరుణ్ణి ఎక్కడా నిషేధించడానికి, పబ్లిక్ ప్లేస్లో నిషేధించడానికి రాజ్యాంగం ఒప్పుకోదని అన్నారు అనుకోండి, ఏంటి? దానికి తగినటువంటి న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళు దాని గురించి చర్చ జరుగుతుంది, చెప్తారు, వీళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ చెప్తారు. దాని మీద కూడా న్యాయవాదులు అంతా ఆ పద్ధతిగా పోతారని నేను అనుకోను. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరో ప్రజావాద్యం వేసారు కనుక నోటీసులు పంపాల్సినటువంటి అవసరం ఉంది. నోటీసులు పంపినట్టు ఆ నోటీసులు చర్చ జరుగుతుంది. మేము అందరం అవసరం అనుకుంటే పెద్ద న్యాయవాదులు ఉన్నారు, దైవభక్తులు ఉన్నారు, అసలు అయ్యప్ప దీక్ష గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయ్యప్ప దీక్ష చేసేటోళ్ళ దాంట్లోనే ఇవాళ జడ్జిలు అయిన ఉన్నారు. ఇవాళ జడ్జిలు కూడా అయ్యప్ప దీక్షలు చేస్తున్నారు. వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఇది ఒకటి ఏంటంటే, మీరు వందలాది సంవత్సరాల చూడండి వ్యవహారాన్ని రోడ్డు మీద గుంజి ఏదో ఆడవాళ్ళకు చిన్నతనం చేస్తున్నారని కాదు, అందరినీ గౌరవిస్తాడు. అయ్యప్పకు ఒక రకమైనటువంటి చరిత్ర ఉంది. ఆయన మాలికాపురోత్తమ పెళ్లి చేసుకుంటా అంటే, అమ్మ ఏ రోజైతే కన్యాస్వామి రాడో ఆ రోజు నీకు పెళ్లి చేసుకుంటా అంటే, ఆమె కొండ మీద ఉండి శరణుగుత్తియాలకు వచ్చి అక్కడ వాపసి పరిస్థితి. ఇప్పుడు ఒకటి సార్, రకరకాల చర్చలు జరుగుతా ఉన్నాయి. జరిగిన వెంకటకృష్ణ గారు నీకు సూటిగానైతే చెప్పగలుగుతా నేను, ఈ దీక్షకు ఆడవాళ్ళు పనికిరారనే మాట కాదు. మీరు ఇక దీక్ష చేసుకోండి, ఏమని చేసుకోండి, మొక్కుకోండి. ఆ కొండ మీదకి పోయేదానికి కొన్ని నియమాలని, ఆ నియమాల లోపల ముఖ్యమైనది వాళ్ళు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు పోవచ్చు, 10 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు పోవచ్చు. ఈ నియమం ఉంది. మిమ్మల్ని మొత్తమే నిషేధించలే.
టోటల్ గా స్త్రీలు అనేటోళ్ళు అసలు అక్కడ బుక్ అసలు రావద్దు అనే మాట ఇక్కడ చెప్పలేదు. అదేలేండి, నడవలేని వయసులో అని వెళ్ళొచ్చు, లేకపోతే నడవలేని వయసు పసిపిల్లలుగా నేను ఉన్నప్పుడైనా వెళ్ళొచ్చు. నేనే నడవలేని వయసు కాదు 80 నేను మొన్న లాస్ట్ దీక్షలో సార్ ఇప్పుడు అది మనం డిస్ప్యూట్ అది కాదు. మీరు చెప్పారు మీరు పూర్తిగా నిషేధించట్లేదు, ఈ ఏజ్ గ్రూప్లో నిషేధిస్తున్నారని. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవరెడ్డి గారు. రాఘవరెడ్డి గారు ఇక్కడ నిజంగానే ఇది చాలా కీలకమైన అంశమే. మెల్లమెల్లగా ఇది ఇప్పుడే ఒక ఇది చూశాను నేను, మాడభూషి శ్రీధర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్, ఆయన సీనియర్ అడ్వకేట్ కూడా, ఆయన ఒక మాట అన్నారు, నో ఉమెన్ ఎంటర్స్ మస్జిద్ ఈవెన్ డ్యూరింగ్ రంజాన్. ఇప్పుడు అదే చెప్పబోతాను. ఇప్పుడు ఈ రంజాన్లో యంగ్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మస్జిద్లోకి ఎంట్రీ లేదు. వెంకటకృష్ణ గారు, ఈ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరైతే పిల్లేసినటువంటి సోదర అడ్వకేట్ ఉన్నాడో ఖాన్ సాబ్, ఈ ఖాన్ సాబ్ హిందూ దేవాలయాల్లోకి లేదా అయ్యప్ప దేవాలయంలోకి ఎందుకు మహిళల్ని రాణిస్తలేరని అడుగుతున్న ఈ పెద్ద మనిషి షాబానో కేసు లోపల మనోవర్తి ఇవ్వాలంటే వద్దన్నారు, ఇది మా ఇస్లాంకు వ్యతిరేకం అని కొట్లాడిరు. వాళ్ళ ఆచారం అయితే ఒకటి సుప్రీంకోర్టు గౌరవించాలి, లేకపోతే ఇంకొకరి ఆచారం అయితే సుప్రీంకోర్టు గౌరవించకూడదా? ఈ కాన్సెప్ట్కు తెలియదా? బుర్కా విధానం ఎత్తేయాలి, సమాజం అభివృద్ధి చెందాలంటే ముస్లిం మహిళలు కూడా సమానంగా రావాలి, మలాల లాంటి వాళ్ళు స్కూల్కోవాలని కొట్లాడుతున్నారు కదా. అట్లాంటి వాటి గురించి ఎందుకు మాట్లాడాడు ఈ పెద్ద మనిషి? షాబానో కేసులో మనోవర్తి ఇవ్వడం సహజ సిద్ధం, భారత రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉంది అని సుప్రీంకోర్టు చెప్తే ఎన్ని ఇస్లామిక్ పర్సనల్ బోర్డులు మీటింగ్లు పెట్టినాయి, ఎన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినాయి, ఎన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినాయి, ఏలటికి ముస్లిం మహిళలకి ఎన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ముస్లిం లా, ఇస్లామిక్ లా మాట్లాడాలి కదా కాన్సెప్ట్. దాని గురించి మాట్లాడకుండా నీ సోదరులు, నీ కుటుంబ సభ్యులు బుర్కాలు వేసుకోవాలి, స్కూల్కోవద్దు, చదువుకోవద్దు, ప్రాక్టీస్ చేయొద్దు, ఏం చేయొద్దు, వాళ్ళకేమో హక్కులు వద్దు, మీరేం చేసినా చెల్లాలి అక్కడ. ఇంకో మతం విషయం లోపల మనం జోక్యం చేసుకోవాలి, పిల్లేసుకోవాలి. షాబానో కేసుని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇస్లాం బోర్డు రికమెండ్ చేయమని ఇట్లాంటి వకీళ్ళందరినీ. సి వెన్ ఇట్ కమ్స్ టు యువర్ రిలీజియన్ యూ డోంట్ స్పీక్ ఎనీథింగ్. పక్కనున్న రిలీజియన్ మీద మాత్రం మనం బురదేయాలనుకుంటున్నాం. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కోర్ట్స్ ఆల్సో. నేను ముందే చెప్పినాను, వాళ్ళ పక్కన సగం మంది మహిళా జడ్జిలను రిక్రూట్ చేయరు మా సుప్రీంకోర్టు జడ్జిలు. ఏ హైకోర్టుకు అయినా సగం మంది మహిళా జడ్జిలు ఉండరు. చూడకూడదండి, ఇది అన్యాయం. ఇది నీకు నిజంగా మహిళల పట్ల వివక్ష లేకపోతే వివక్ష అనేది అంటే తను బహుశా నా అనుభవం రఘునందన్ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే వివక్ష అనేది అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఉందని నేను చెప్తలేను, అన్ని చోట్ల ఉందని చెప్తలేను, అన్ని చోట్ల ఉందని నేను చెప్తలేను. వాళ్ళు చేసేది సరైనది కాదు, వాళ్ళు సొక్కనోళ్ళు కాదనేది నేను చెప్పదలుచుకున్నా. నేను చాలా స్పష్టంగా ఉన్నా. నేను బీయింగ్ ఎన్ అడ్వకేట్ నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. వెంకటకృష్ణ గారు, సుప్రీంకోర్టు ఫామ్ అయిన నుంచి ఏళ్ళదాకా ఎంతమంది మా మహిళా సోదరి మహిళని సుప్రీంకోర్టు జడ్జిలుగా పక్కకు తెచ్చుకున్నారు. మీరు ఎంతమందిని పక్కన కూర్చోబెట్టిండ్రు. మీకంటే చాలా బాగా మాట్లాడగలుగుతారు, మీకంటే చాలా గొప్పగా ఆర్గ్యూ చేయగలుగుతారు, మీకంటే చాలా పేషెన్సీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు మరి సగం కుర్చీలు వస్తలేవు వాళ్ళకి? ఈజ్ ఇట్ బార్డ్ అగైన్స్, ఈజ్ ఇట్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? సగం మంది మహిళలకు అది ఆ పదవులు ఇవ్వద్దని ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో సమాన హక్కులు ఉన్నాయి కదా మరి మహిళలకు. ఆ సమాన హక్కుల్ని మీ కుర్చీలకు ఎందుకు ఆపాదించారు? ఎందుకు ఇవ్వరు? అవి ఇవ్వకుండా మిగతా విషయాలలో జరుగుతున్నటువంటి చర్చలకి మీరు ఎందుకు ఎంటర్టైన్ చేయకుండా ఈ ఒక్క విషయం లోపల మాత్రమే మీరు చర్చ చేస్తారనేది మాకున్నటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇందాక సోదరు కిరణ్మయి గారు చెప్పినా, రాఘవరెడ్డి గారు చెప్పినా, అది విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశము. ఈ విశ్వాసాన్ని మేము బ్రేక్ చేస్తామని అనుకుంటే అది ఎంతవరకు పాసిబిలిటీ వస్తుంది? రైట్. నిజంగానే ఎందుకు ఇదే నోటీసులు అన్ని మసీదులకి లేదా ముస్లిం లా బోర్డ్స్కి లేకపోతే ఇమామ్స్కి ఇవ్వగలరా? అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, తను రఘునందన్ గారు విశ్వాసం అని అన్నారు. అయితే ఇక్కడ రిఫార్మ్స్ అనేది మతాల లోపల రావట్లే ఇక్కడ ఉమెన్ పట్ల. మతాల లోపల You don't want the women reforms in other religions? నేను చెప్తున్నా కదా, no, why can't the Khan has filed a bill in for their religion? అది వేరండి. మనం ఈ డాష్ why is questioning Hindu organizations? మొదటి నుంచి కూడా ఆఫ్ కోర్స్ మీరు కొంచెం లెఫ్టిస్ట్ భావాలు అయి ఉండొచ్చు, వాళ్ళు కొంచెం రైటిస్ట్ భావాలు. ఇంకొక విషయం చెప్పబోతున్నానండి. ఇది ఇష్యూ లెఫ్ట్ రైట్ కాదు సార్, లెఫ్ట్ రైట్ పంచాయతీ. నాన్ ముస్లిం అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకొని మా దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. నాన్ ముస్లిం అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళని సూసైడ్ స్క్వాడ్స్ లాగా కూడా వాడుతున్నారు అనేది ఉన్న రిపోర్ట్స్. అది కొంత హై లెవెల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కూడా కొంత ఏదైతే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్. దీన్ని ఏంటంటే మనం ఎట్లా చూడాలి అనేది ఒకటి. రఘునందన్ గారు ఏంటంటే ఒక యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ ఉమెన్ పట్ల ఎవరికి కన్సర్న్ లేదండి. ఉమెన్ పట్ల ఎవరికి సమాజానికి లేదు, మతానికి కూడా లేదు. సుప్రీంకోర్టు జడ్జిలకు ముఖ్యంగా లేదు. సుప్రీంకోర్టు జడ్జిలకు ఇప్పుడు వాళ్ళు సొసైటీ నుండి పోయిన వాళ్ళే కదండి, అస్సలు లేవు అంటున్నారు. సొసైటీ నుండి పోయిన వాళ్ళే. Then they don't have right. ఈ దేవస్థానం ఎందుకు రానియదు? అరే సమాజానికి తీర్పిచ్చేటువంటి జడ్జిలనేమో సగం మంది ఆడవాళ్ళు ఉండొద్దు, అది ప్రశ్నించొద్దు.
ఓకేనా? ఎందుకు ఒక మత విశ్వాసాన్ని మాత్రం వాళ్ళు ప్రశ్నిస్తారు. దయచేసి దీన్ని అదే ఓకే కదా. వాళ్ళు చెప్తారు, వాళ్ళు అంటారా? మహిళలకు Limited సంబంధించి చేయొద్దు. వివక్షకు వచ్చినప్పుడేమో ఇలాంటి మ్యాటర్స్ అన్ని వస్తాయి. నేను అడుగుతున్నది ఒకటే, సబ్జెక్ట్ లిమిటెడ్ చేయొద్దు ఇక్కడ. ఇది చాలా మంచి సబ్జెక్ట్. యాక్చువల్గా లిమిటెడ్ చేయడం చేత ఏమైందంటే నేరే వెళ్ళిపోతుంది ఇది. అంటే ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే, ఇది చాలా కాలంగా జరుగుతున్న ఒక చర్చ, ఒక రకమైన అంశం ఏంటంటే, కావాలని హిందూయిజం మీద ప్రత్యక్షమైన దాడి, పరోక్షమైన దాడి కూడా జరుగుతుందని హిందుత్వవాదుల వాదన. అందులో భాగంగా ఇది చూస్తే వేసిన ఆయన ఒక ముస్లిం పిల్లి వేసిన ఆయన, ఒక పిటిషన్ వేసిన ఆయన. మరి ఆ వేసిన ఆయన మొత్తం అన్ని మందిరాలు కలిపి వేస్తే ఆయనకు ఒక విశాలమైన దృక్పథం ఉంది, హృదయం ఉంది, ఆయన విశాల భావజాలం అయిందని అనుకోవచ్చు. ఆయన అలా వేయలా. కేవలం శబరిమల టెంపుల్ అంటే ఒక ఇవాళ సార్ మేడం హిందూ అంటే ఇవాళ హిందూయిజం అంటే ఒక తిరుమల బాలాజీ, ఒక శబరిమల అయ్యప్ప, ఇట్లా ఒక 5-6 టెంపుల్స్ బాగా కనపడుతుంటాయి. వైష్ణోదేవి, శబరిమలని టార్గెట్ చేసి వేశారు అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని అనుమానాలు వస్తాయి. ఇది ఒక పరోక్షమైన ఆ ట్రాప్ లో ఇప్పుడు చైతన్య లాంటి వీళ్ళు కూడా పడుతున్నారా? ఏది ఇలాంటి వాళ్ళు ప్రోగ్రెసివ్ దీంతో వేస్తున్న దాంట్లో ఈ సంస్థలు కూడా పడుతున్నాయా? మనలాంటి వాళ్ళం కూడా ఏదో మనం ఆధునిక భావజాలం పేరుతో మనం ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నామా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు ఏదైతే మీరు ఆర్టికల్ 15 ప్రకారం దీని ప్రకారం వేశారని అన్నారు చూడండి. అయితే యాక్చువల్గా సెక్స్ డిస్క్రిమినేషన్ ఒకటి, విశ్వాసాలు ఒకటి, సాంప్రదాయం ఒకటి, కల్చర్ ఒకటి, ట్రెడిషన్ ఒకటి, తర్వాత క్యాస్ట్ బేసిస్, రిలీజన్ బేసిస్, ఉమెన్ ఎట్లా చూస్తున్నారు అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూస్తూ ఒక్కొక్క విధానంలో ఉమెన్ పట్ల ఒక క్యాస్ట్లో మామూలు దళిత వర్గాల్లో మహిళను చూసే విధానం ఒకటి, అగ్రవర్ణాల్లో మహిళను చూసే విధానం ఒకటి, ఈ రెండు కలిపి మళ్ళీ మూడో రకం కూడా ఉమెన్ డిస్క్రిమినేషన్ గురవుతుంది. తర్వాత సాంప్రదాయం ఒకటి, తర్వాత క్యాస్ట్ బేసిస్ ఒకటి, ప్రాంతాల వారీగా కూడా ఉమెన్ పట్ల ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఈరోజు ఢిల్లీ లోపల మానభంగాలు కానీ ఇవన్నీ మొత్తం ఎక్కువగా జరుగుతున్నది. ఎందుకు కారణాలని మేము ఒక 6 నెలలు స్టడీ చేస్తే, ఢిల్లీ అనేది రకరకాల రాష్ట్రాలతోటి అక్కడ ఏర్పడినటువంటి ఢిల్లీ. ఒక్కొక్క రాష్ట్రంలో ఉమెన్ చూస్తున్న విధానం వేరే ఉంది, ఒక్కొక్క కులంలో ఒక రకంగా ఉంది, ట్రైబుల్లో ఉమెన్ చూసే విధానం వేరే. అంటే ఒక మానసిక విప్లవం లేకుండా చట్టాలు అనేది ఎంతవరకు పనిచేస్తే ఉమెన్ విషయంలో అంటే మానసిక విప్లవం లేకుండా వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వస్తున్నారు, మెన్ ఆర్ ఉమెన్ బోత్. కానీ వాళ్ళు ఇక్కడ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేట పోయినప్పుడు వాళ్ళ యొక్క మతం గుర్తుకొస్తుంది, వాళ్ళ యొక్క ట్రెడిషన్ గుర్తుకొస్తుంది. అది కాదు నేను మాట్లాడుతున్నది. 1-2 టెంపుల్స్ లేదా 1-2 పూజల విషయంలోనే పురుషుల పూర్తి ఇన్వాల్వ్మెంట్ అట్లా లేదండి. అయ్యప్పకు సంబంధించి పురుషులే ఉంటారు కదా, మాల వేసుకోవడం 40 రోజులు. నాకు తెలిసి అయ్యప్ప ఒకటేనండి, ఇంకేమన్నా ఉన్నాయా? హనుమాన్ దీక్ష, కరెక్ట్ రైట్, హనుమాన్ దీక్ష కూడా పురుషులే చేస్తారు. మిగతా అంతా కూడా పూజ అంటే ముందు కనపడేది మహిళ. ఇందిరాగాంధీని ఏదో టెంపుల్లోకి రానివ్వలేదు. మొన్న కూడా ఒక ఎంపీ ఎవరో మాట్లాడారులేండి, రానివ్వలేదని కాంగ్రెస్. ఇది ఎట్లుంటదండి అంటే మత విశ్వాసాలు వేరే, మత డిస్క్రిమినేషన్ వేరే, దాని పట్ల ఉమెన్ అంటే మొత్తం సిస్టాన్ని చూడడం వేరే, పర్టికులర్ ఉమెన్ చూడడం వేరే. ఇక్కడ శబరిమల దగ్గరికి వచ్చినప్పుడే అక్కడ ఉన్నటువంటి తను రాఘవరెడ్డి అంటే అక్కడ ఏంటి విశ్వాసం ఒకటి, తర్వాత కఠినమైనటువంటి దీక్ష అనేది ఇవన్నీ మాట్లాడిండ్రు. అసలుకి ఈ రోజు ఉమెన్ అన్ని రంగాల్లో కూడా పనిచేస్తుంది. అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలండి. మెయిన్ గా సమాజ అభివృద్ధి అనుకున్నప్పుడు ఈ సమాజ అభివృద్ధి అనేది 2 వర్గాల వాళ్ళు, ఉమెన్ ఒక వర్గం తీసుకుంటే మెన్ ఒక వర్గం, ఈ 2 వర్గాలు కూడా అందులో పనిచేస్తున్నాయి కదా సమాజ అభివృద్ధి జరుగుతున్నది. ఈవెన్ ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, జైన్ ఉండొచ్చు, సిక్ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ లేకుండా వాళ్ళ యొక్క మతం అనేది డెవలప్ అయింది. జరిగే పని ఇక్కడ జ్యోతిర్మయ్య గారు, ఇప్పుడు హిందూ అనేది మతమా ధర్మం అని ఏదో నడుస్తుంటది, దాంట్లో జోలికి పోకుండా నేను అది మతమైన ధర్మమైన హిందూయిజం మీద, హిందుత్వ అనే ఒక సాంప్రదాయం మీద పరోక్షంగా జరుగుతున్న ఒక రకమైన దాడి అని అనవచ్చునా దీన్ని? తప్పకుండా. హిందూ ధర్మం అనే కాదు, మనకు తెలియకుండానే భారతీయ ధర్మం మీదే ఒకలాంటి దాడి జరుగుతుంది. ఇది ఇప్పటి కథ కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి దాడి, గత 60 ఏళ్లుగా జరుగుతున్నటువంటిది. మన స్వతంత్రం రాక మునుపు నుంచి కూడా జరుగుతున్నదే. కానీ మనం దాన్ని ఎదుర్కోవడానికి అనేక అంశాలను స్ట్రాంగ్ చేసుకున్నాం, బలపరుచుకున్నాం వాటిల్లో. కానీ ఇప్పటికీ కూడా అది కొనసాగుతూనే ఉన్నది అని అంటే దాని లోపం అవతల వాళ్ళే కాదు, మనదే.
ఇప్పుడు ఈ చర్చ దేనికోసం మనం అనుకుంటున్నాం? స్త్రీని వివక్షగా చూడటానికి వాళ్ళకి ఏం పని అండి? భగవంతుడికి ఏం పని, లేకపోతే పురుషుడికి ఏం పని? ఇంట్లో అన్నీ అందించేది స్త్రీనే, అన్నీ చేస్తున్నది స్త్రీనే. అతను చక్కటి వ్రతం చేస్తున్నాడు, చక్కటి మాల వేసుకుంటున్నాడు, ఒక డిసిప్లిన్గా ఉండాలని తను ఒక దీక్ష చేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేటువంటి మాటకు తావు లేదయ్యా, అసలు తావే లేదు. ఎందుకనంటే అందరం ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తాడు భగవంతుడు. మీరు చేసే పని నేను చేయలేను, అంటే ఇక్కడ నేను చేసే పని మెయిన్ మీరు క్వశ్చన్ చేయలేరు. ఎక్కడ వస్తుందంటే, మీరు రాఘవరెడ్డి గారు ఇద్దరు ఒకే దీంట్లో వెళ్ళారు. వారు అయ్యప్ప గురుస్వామి వారు సీనియారిటీతో వారు అదే ట్రాప్ లో ఉన్నారు, ట్రాప్ ఇన్ ద సెన్స్ అదే ట్రాక్ లో ఉన్నారు. మీరు కూడా ఇంచుమించు బ్రహ్మచర్యము అనేది బేస్ చేసుకుని మీరు మాట్లాడతారు. కానీ ఇక్కడ ప్రభుత్వం తరపున న్యాయవాది మాట్లాడింది ఏంటంటే, ఋతుచక్రం ఆగని మహిళలు 41 రోజుల దీక్ష తీర్థయాత్రలో పవిత్రతను కాపాడలేరు. హౌ ఇట్ ఈజ్? ఇప్పుడు ఒక సోదరి ఫేస్బుక్ లో ఒక స్లోగన్ పెట్టింది, ఐఎమ్ హ్యాపీ టు బ్లీడ్ అని. తప్పకుండా అదే ఐఎమ్ హ్యాపీ టు బ్లీడ్ అని ఆమె తన మనోభావాన్ని అంత బహిరంగంగా వ్యక్తం చేసినప్పుడు ఋతుచక్రం ఆగని మహిళలు పవిత్రతను కాపాడలేరు అని అనడాన్ని మనం అడ్వకేట్ అనడాన్ని మనం ఎలా తీసుకోవాలి? జరుగుతున్నది అదే. డెఫినెట్ గా 40 రోజుల్లోకి ఫిట్ కారు కాబట్టి వీళ్ళు దూరంగా ఉంచారనేది క్లియర్. దాన్ని అర్థం చేసుకోవటం పొరపాటు నాన్న. ఆ టైంలో తనకు రెస్ట్ కావాలి, తనకు రెస్ట్ కావాలి. తను ఎక్కువసేపు భగవంతుని స్మరణే చెయ్యాలి. మీకు ఇంకా తెలుసో తెలియదో, ఇంకా ఆ సమయంలో ఎక్కువ భగవంతుని స్మరణ చేస్తుంది, ఎందుకంటే ఎక్కువ ఖాళీ సమయం ఉంటుంది కనుక. ఏమండి, లేకపోతే మిగతా పనులు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి అసలు అది అసలు క్వశ్చనే కాదు, దాని కొరకు కాదు. ఒక నియంత్రణ, ఒక పద్ధతి ఒక దానికి ఏర్పాటు చేస్తారు. ఏమండి, ఇప్పుడు మీ ఆఫీస్లోనే ఒక పద్ధతిని ఏర్పాటు చేస్తారు, దాన్ని మీరు వైలేట్ చేస్తారా? చేయలేరు. అట్లాగే ఒక పెద్దదైనటువంటి సంస్థ, ఒక మనోభావాలకు సంబంధించింది, ఒక సంప్రదాయానికి సంబంధించింది. అలాంటప్పుడు కొంత పడికట్టు, కొంత ఆచారము ఉండక తప్పదు. ఉంటేనే దానికి పవిత్రత. రైట్. రాజ్యాంగము, సంప్రదాయం ఈ రెండు చాలా కీలకమైనవి. రాజ్యాంగం సరే ఇది మనమే రాసుకున్నా కూడా మన కోసం రాసుకున్నది, దాన్ని గౌరవించాలి. అట్ ది సేమ్ టైం తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ వస్తాం, దాన్ని గౌరవించాలా, నమ్మాలా, పూజించాలా, ఇది మన దీనికి సంబంధించింది. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ సన్నని గీతని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దేని ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అందరికీ అన్ని చోట్లకు వెళ్ళేటువంటి హక్కు ఉంటుంది. కొన్ని రిలీజియస్ రెస్ట్రిక్షన్స్ మినహా. రైట్, అది అందరం ఒప్పుకోవాల్సింది, దాన్ని ఎవరు కాదనాల్సినటువంటి, అది కూడా చాలా క్లియర్గానే ఉంది. అది చాలా క్లియర్గా ఉంది, దాన్ని ఎవరు కాదనలేనటువంటి అంశం. వెంకటకృష్ణ గారు చట్ట ప్రకారం చెప్పుకుంటూ వచ్చినప్పుడు అది అంతే. చిన్న ఎగ్జాంపుల్, చట్ట ప్రకారం రెడ్ లైట్ పడితే అన్ని వెహికల్స్ ఆగాల్సిందే. దానికి కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తాం. అంబులెన్స్లని ఎగ్జామ్షన్స్ ఇస్తాం, ముఖ్యమంత్రుల కార్లకు ఎగ్జామ్షన్స్ ఇస్తాం, గవర్నర్ల కార్లకు ఎగ్జామ్షన్స్ ఇస్తాం. అంటే ఎందుకు? వాటి కొన్ని సాంప్రదాయాలు అంటారా, ఆచారాలు అంటారా, లేకపోతే అవసరాలు అంటారా అనేవి కొన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి చట్టాన్ని లోపల కూడా కొన్ని వెసులుబాట్లు అనేవి కల్పించాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి కల్పిస్తూ వస్తారు. వాటినే ఎక్సెప్షన్స్ అని చెప్తారు కొన్ని సందర్భాల లోపల. అట్లాంటివి ఉండాల్సిందే. కానీ మీరు కానూను ప్రకారమే పోవాలి అని అంటే కానూను ప్రకారం మరి అదైతే అలో చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి దాన్ని పాటిస్తారా అని అంటే ఎవరైనా ఒకరిద్దరు మేము వస్తాము అని అంటే రాణిస్తారు తప్పనిసరి సందర్భమైనప్పుడు. దర్ ఈజ్ నో బార్ అగెనిస్ట్. కానీ వాళ్ళు వస్తారా, ఎంతవరకు వస్తారు? చట్ట ప్రకారం మాట్లాడుకుంటే వెంకటకృష్ణ గారు పబ్లిక్ ప్లేస్లో ఉమ్మి వేయడం నేరం. సగం మంది భారతీయులు పబ్లిక్ ప్లేస్లలో ఉమ్మి వేస్తుంటారు. బహిరంగ ధూమపానం నిషేధం. ముఖ్యమంత్రులు ధూమపానం చేస్తుంటారు బహిరంగ ప్రదేశాలలో, సెక్రటరియట్లలో చేస్తుంటారు. మరి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కేసు పెడతాడా వెంకటకృష్ణ గారు? భారత రాజ్యాంగంలో 195 సెక్షన్లు మన వకీల సభలకు తెలియదు, మన పాలకులకు తెలియదు. అది మంచి వ్యవస్థనో చెడ్డ వ్యవస్థనో నాకు తెలియదు. కానీ బహిరంగంగా బస్ స్టాండ్లో మీరు పోయి సిగరెట్ కాల్చడం నేరం వెంకటకృష్ణ గారు. సెక్రటరియట్లో ముఖ్యమంత్రులు ధూమపానం చేస్తున్నారు, ఎవరైనా కేసు నమోదు చేస్తారా? చేసే ధైర్యం ఏ పోలీస్ అధికారికి ఉందా? ఇన్ని చట్టాలు ఉన్నాయి ఉల్లంఘించకూడదు. పబ్లిక్ ప్లేస్ లో మీరు ఉమ్మి వేయకూడదు. ఆర్ యూ ఫాలోయింగ్ ఇట్? ఎంతమంది ఇండియన్స్ ఫాలో ఇస్తున్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది జడ్జిలు ఫాలో అవుతున్నారు? ఒకటి సాంప్రదాయాన్ని గౌరవించాలంటే రాజ్యాంగాన్ని గౌరవించాలి. అట్లా నేను చెప్పట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే గీతలు ఎక్కడికక్కడ గీయబడి ఉంటాయి. ఆ గీతల్ని సందర్భాన్ని బట్టి ఎట్లా మలుచుకోవాలి, ఎట్లా వాడుకోవాలి, ఎట్లా దాటిపోవాలనేది నేను ఇందాకే చెప్పాను. అంబులెన్స్ వచ్చింది, ఎర్ర సిగ్నల్ ఉంది కాబట్టి ఆపుతారా? ఆపకూడదు కదా. దానికి ఒక ఎగ్జామ్షన్ ఇచ్చినాం కదా. ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారు ఏం దైవాంశ సంభూతుడు కాదు కదా, ఆయన కూడా మనిషే కదా. ఆయన కోసం ట్రాఫిక్ ఎందుకు ఆగాలి? ఎందుకు గంట మేము జూబ్లీ చెక్ పోస్ట్లో ఉండాలి? ఏ కానూన్లో రాసింది ముఖ్యమంత్రి వస్తే మిగతా అందరూ పక్క జరిగి ముఖ్యమంత్రి వాహనాన్ని పంపాలి? దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అట్లాంటి రూల్సే లేవు కదా. మరి భారత రాజ్యాంగంలో అట్లాంటి రూల్స్ లేవు. నన్ను రోడ్డు మీద గంట నిల్చోబెట్టి ట్రాఫిక్లు ఇరుకోబెట్టి ఇంకో హైకోర్టు జడ్జి వస్తే పాసేజ్ ఇవ్వమని ఎక్కడ లేదు అక్కడ. మరి
మరి వాళ్ళకి ముంగట ఎస్కాట్ ఎన్కో ఎస్కాట్ ఇసి పాసేజ్ ఇస్తారు, కామన్ మ్యాన్ మాత్రం అక్కడ మాత్రం కూర్చోబెట్టి ప్యూర్లీ రిలీజియస్ మ్యాటర్స్ ఆర్ అవుట్ ఆఫ్ ది జ్యూరిస్డిక్షన్. నేను అదే చెప్తాను, ప్యూర్లీ రిలీజియస్ మ్యాటర్స్ ఆర్ అవుట్ ఆఫ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్. ఇది అది కూడా ఎంతవరకు అంటే వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఎవరైనా అడిగేంత వరకు, ఎవరైనా వెళ్ళేంత ఇక్కడ ఏంటంటే కోర్టు మెట్టెక్కేంత వరకు విశ్వాసము ఒకటి ఇక్కడ మనం గమనించి, విశ్వాసము, చట్టము, రాజ్యాంగం, మనిషి పెరిగిన విధానం ఏదైతే మనం మానవ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తీసుకుంటే ఈ రోజు మెన్ ఉమెన్ కల్చర్ గురించి చెప్పడం, మెన్ ఉమెన్ యొక్క పుట్టు పూర్వోత్తరాలకు వెళ్ళినప్పుడు పవర్ పాలిటిక్స్ ఎప్పుడైతే ఎంట్రీ అయినాయో ఆ పవర్ పాలిటిక్స్ ఎంట్రీ అయిన తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఋతుక్రమం అనేది అది నేచర్, దాని నేచర్ని నువ్వు దాన్ని తప్పుగా ఎట్లా భావిస్తావు, లేకుంటే క్రైమ్ కింద ఎట్లా చూస్తావు, లేకపోతే హీనమైన జాతి స్త్రీ అని ఎట్లా చూడగలుగుతావు? అది ఒక ఏంటంటే ఎప్పుడైతే పవర్ పాలిటిక్స్ ఎంట్రీ అయినాయో అప్పుడు ఒక లైన్ గీసారు. ఇది పవర్ పాలిటిక్స్ అనుకుంటా. పవర్ పాలిటిక్స్ అయితే ముస్లిం ఖాన్ గారు అనే ఒక ముస్లిం చేసింది పవర్ పాలిటికల్ పిటిషన్ అయి ఉంటుంది. నేను అంటే మనిషి జీవన విధానం, మనిషి పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు వచ్చినటువంటి స్థితిని గమనిస్తే ఎప్పుడైతే ఈ రోజు క్యాస్ట్ అనేది ఎందుకు డామినేట్ చేస్తుంది, రిలీజన్ అనేది ఎందుకు డామినేట్ చేస్తుంది, ఇది ఏది లేనప్పుడు ఉమెన్ మెన్ అనేది డిస్క్రిమినేషన్ వచ్చేసేసి ఉమెన్ మీద దాడి చేస్తారు. ఈ రోజు ఎందుకు ఉమెన్ మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి? యాక్సెప్టెన్స్ లేదు, ఆమె యొక్క అభివృద్ధిని యాక్సెప్ట్ చేయడం లేదు. దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి వాట్సాప్ రియాక్షన్స్ లో చూద్దాం. స్వామి శరణమయ్యప్ప 10 నుంచి 50 సంవత్సరాలలో స్త్రీలను గుడిలోకి అనుమతించి ఆలయ పవిత్రతను, భక్తుల యొక్క నమ్మకాన్ని పోగొట్టొద్దండి దయచేసి ప్లీజ్. అయ్యప్ప స్వామి నిత్య బ్రహ్మచారి, అందుకోసమని అనుమతించకూడదు. సమాజంలో అనేకమైనటువంటి ఆచారాలు, ఆనవాయితీలు, సాంప్రదాయాలు ఉన్నాయి. శబరిమలలో స్త్రీలకు ప్రవేశం లేదనేది కూడా ఒక ఆచారం, పురాతనమైనటువంటి ఆచారం. అటువంటి ఆచారాన్ని మార్చడం కరెక్ట్ కాదు. ఒకవేళ మార్చుకోదలిస్తే అలాంటి అన్ని మతాల్లో ఉన్నటువంటి ఆచారాలని మార్చాలి. కాబట్టి శబరిమలలో ప్రవేశం లేనంత మాత్రాన స్త్రీ సాధికారతకు వచ్చే ముప్పేమీ లేదు. ఒకటి అవసరమైనటువంటి విషయాల మీద మనం చర్చిద్దాం. శబరిమల ఆలయంలోకి 10 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు మహిళల్ని రాకుండా నిరోధించడం అనాగరిక చర్య. ఎందుకంటే దేవుడికి అందరూ సమానమే. స్త్రీని సృష్టించినవాడు దేవుడే, పురుషుని సృష్టించినవాడు దేవుడే, వాళ్ళ కార్యకలాపాలు సృష్టించినవాడు దేవుడే. కాబట్టి ఇది నిషేధించడం మాత్రము చాలా తప్పని మా అభిప్రాయం. రైట్, అది శబరిమలైకి మహిళల నిషేధం పైన ప్రజాభిప్రాయం. ఈ చర్చలో పాల్గొన్న రఘునందన్ గారు, జ్యోతిర్మయ్య గారు అండ్ జయ వింధ్యాల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. మరి కాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ న్యూస్ యాంగిల్ ప్రసారం అవుతుంది.